పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సమీపంలోని ప్రభావిత మాతంగి కాలనీలో స్థానిక ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటించారు. పక్కనే ఉన్న పరిశ్రమ పొల్యూషన్ వల్ల ఇటీవల మాతంగి కాలనీ ప్రజలు పడుతున్న సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణను మాతంగి కాలనీ ప్రజలు శాలువతో కప్పి సన్మానించారు. అనంతరం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు ద్వారా వెలువడుతున్న వ్యర్థాల నుంచి తాము అనారోగ్యాల బారిన పడుతున్నామని వివరించారు. మరియు తమ కాలనీని మరో ప్రాంతానికి తరలించి R&R ప్యాకేజీ కల్పించేలా ఎన్టీపీసీ యాజమాన్యంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాలనీవాసులు ఎంపీని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ తాను ప్రజల సమస్యలతో పాటు డిమాండ్లను పరిష్కరించేలా తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. మన గౌరవ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ ఎంపీ గారికి మరి పుష్పగుచ్చం అందజేయవలసిందిగా మనవి. మన పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు ఎంపీ గారు బడ్జెట్ మీద చర్చలు జరుగుతున్నప్పుడు 0 అవర్ అని ఉంటుంది. అంటే ఇంపార్టెంట్ విషయాలు ఇంకేమైనా ఉంటే ఇమీడియట్గా మెంబర్స్కి మాట్లాడే అవకాశం ఉంటుంది. మేము మాతంగి కాలనీ ప్రజల నుంచి ఏదైతే రిక్వెస్ట్లు పంపించింది సజ్జద్ భాయ్ నాకు ఇమీడియట్గా ఫోన్ చేసి చాలా బర్నింగ్ ఇష్యూ అయిపోతుంది, ప్రజలకు న్యాయం చేయాలి, ఆర్ఆర్ ప్యాకేజ్ కావాలి, మళ్ళీ పొల్యూషన్ ఇష్యూస్ మళ్ళీ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు, లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తలేదు, లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్పి నమ్మించి మళ్ళీ దానికి మళ్ళీ తర్వాత దానికి మాట్లాడతలేరని చెప్పి చాలా బాధతో ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చినారో దాని మీద మాట్లాడడం జరిగింది. ఈరోజు వారు నా మీద చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. ఖచ్చితంగా నేను దాని మీద పార్లమెంట్లో ఎట్లయితే నేను పవర్ మినిస్టర్తో మాట్లాడినాను కలెక్టర్ గారితో వారికి ఇష్యూ చెప్పడం జరిగింది. కానీ నేను అది ఒకసారి మాట్లాడితే ఇష్యూ సాల్వ్ అయ్యేది కాదు. వారి మీద ఖచ్చితంగా నేను ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ నివాసులు ఏదైతే వాళ్ళకి న్యాయం జరిగేటట్టు నేను వారికి హామీ ఇస్తున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నేను ఖచ్చితంగా ఈ పొల్యూషన్ ఇష్యూ కానివ్వండి, లేదా R&R ఇష్యూ కానివ్వండి, ల్యాండ్ లూజర్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ, మళ్ళీ అదేవిధంగా మళ్ళీ జాబ్స్ కూడా ఇస్తామని చెప్పి చాలామందికి ఇక్కడి నుంచి మళ్ళీ ఏదైతే బాధలు చెప్పుకుంటున్నారో ఈ సమస్యల మీద ఖచ్చితంగా నేను మాట్లాడతాను. మళ్ళీ రాత్రి మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ న్యాయం జరిగేటట్టు నేను తప్పకుండా పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీరందరూ ఎట్లయితే కాక గారిని గుర్తు చేసుకున్నారో వారు గతంలో ఎట్లయితే మీకోసం పోరాడినారో నాకు మీరు అవకాశం ఇచ్చినారు. ఖచ్చితంగా నేను మీ గలమై నేను ఖచ్చితంగా మీ వాయిస్ నేను ప్రదీప్, నేను మాతంగి కాలనీ వాయిస్ని. మేము ఎన్టీపీసీకి చాలా లెటర్స్ ఇచ్చాము, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, ఆర్డీఓకి, మొత్తం అందరికీ ఎవరెవరికి కావాలో అందరికీ ఇచ్చాం. పొల్యూషన్ బోర్డులు కూడా ఇచ్చాం, కానీ ఎటువంటి స్పందన లేదు. ఇప్పుడు మాకు మాతంగి కాలనీలో పెద్ద సమస్య ఒకటి వచ్చిపోయింది, సావా బతుక అన్నది. ఎందుకంటే మేము ఇక్కడ తినేది లేదు, నిద్రపోయేది లేదు, మా పరిస్థితి ఎలాగ హాస్పిటల్ అంటే తిరుగుతూ ఉన్నాం. కాబట్టి ఎన్టీపీసీ వారు, గవర్నమెంట్ వారు కూడా దీని గురించి చర్య తీసుకోవాలని మాకు R&R ప్యాకేజ్ ఇచ్చి మనం వేరే ప్రాంతానికి తరలించాలని మేము అందరం సిక్ అయ్యి హాస్పిటల్ చుట్టూ రోగాలతో బాధపడుతున్నాం. మాకు ట్రీట్మెంట్ చేయించుకుని డబ్బులు లేక మంచాన్ని పడి సాగుకే సిద్ధమవుతున్నాం. కాబట్టి మేము దీని గురించి ఎటువంటి పోరాటకన్నా సిద్ధమవుతున్నాం. మేము ఎందుకంటే ధర్నాలు చేస్తాం, నిరాహార దీక్ష చేస్తాం, అవసరమైతే హైవే కూడా బంధిస్తాం. ఎందుకంటే మేము రాస్తాకో చేయాలని మేము డిసైడ్ అయ్యాం, ఊరంతా ఏకమయ్యాం. కాబట్టి మేము ప్రతిదానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి తగిన పరిష్కారం చూపించవలసిందిగా ఎన్టీపీసీ వారిని, గవర్నమెంట్ వారిని కూడా, కలెక్టర్ గారిని కూడా మేము కోరుతున్నాం. ప్రదీప్.